మహాభారతం అధ్యాయం 47. విరటను దురభిప్రాయం. త్రిగర్తరాజైన సుశర్మను ఓడించి పట్టణానికి తిరిగి వచ్చాడు విరటుడు. ప్రజల వారిని ఆహ్వానించి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. విరటుడు తాను కోటకు వచ్చేసరికి ఉత్తర రాజకుమారుడు కనిపించలేదు. కౌరవులు జయించడానికి అతడు వెళ్ళాడని అంతఃపురంలోని స్త్రీలు చెప్పారు. ఉత్తరుడు ప్రపంచాన్ని జయించగల ప్రతిజ్ఞ గలవాడని వారి భావన. బాహుగారంభంగా పెరిగిన ఉత్తరుడు కౌరవులతో యుద్ధం చేయడానికి ఒక నపుంసుకుని అంటే బృహన్నల సాయంతో తెగించి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో విరటుడికి తెలుసు. విషాదభరితుడే, ఈ పాటికి నా ప్రియమైన కుమారుడు కౌరవుల చేతిలో మరణించే ఉంటాడు అన్నాడు. తన మంత్రులను పిలిపించి సైనికులను జతపరిచి ఉత్తరుని సహాయార్థం యుద్ధముకు పంపాడు. జీవించి ఉంటే ఉత్తరుని విడిపించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఉత్తర కుమారుడు సమాచారం కనుక్కుని రమ్మని బాలభట్టులను కూడా ప్రత్యేకంగా పంపాడు. సన్యాసి వేషంలో ఉన్న కంకుడు ధర్మరాజుని విరటుని వాదార్చుతూ బృహన్నల సారథ్యంలో రథంలో ఉన్న ఉత్తడికి ఏ విధమైన అపాయం సంభవించదని చెప్పాడు. బృహన్నల విషయం తమకు తెలియదు, నాకు పూర్తిగా తెలుసు. ఎవరైతే బృహన్నల సారథ్యంలో రధికుడే ఉండి యుద్ధం చేస్తాడో అక్కడ జయం నిశ్చయం. అదీగాక సుశర్మ ఓటమి కౌరవులకు ఇదివరకే తెలుసు. వారి ఈ పాటికి తిరిగి వెళ్ళిపోయి ఉంటారన్నాడు కంకుడు. ఈలోగా యుద్ధభూమి నుండి వచ్చిన విరటుడి సేవకులు ఉత్తర కుమారుడు కౌరవ సేనను ఓడించి పశువులను స్వాధీనపరుచుకున్నాడనే వార్తను విరటుని చెవినకు వేశారు. కుమారుడంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఈ విజయం నిజమేనా అనే అనుమానం ఆయనలో తలెత్తింది. కానీ ఆ విజయం నిశ్చయంగా నిజమే అవుతుందని కుంకుడు విరటంతో అన్నాడు. ఓ రాజా, అనుమానించకు. ఈ వార్తాహరులు చెప్పింది తప్పక నిజమవుతుంది. బృహన్నుల సారథిగా వెళ్తే జయము తప్పదు. నీ కుమారుని విజయంలో అంత గొప్పదనమేముంది? ఇంద్రసారథి అయిన మాతలే శ్రీకృష్ణుడి సారథి అయిన దొరకడు. బృహన్నుల సాటి రారు. అయినా విరటుడు కుమారుని విజయవార్త నమ్మలేకపోతున్నాడు. అలాగని వ్యతిరేకించడం లేదు. అప్పుడప్పుడు ఆనందము వ్యక్తం చేస్తున్నాడు. ఉత్తరుడు విజయం సాధించాడనే శుభవార్త తెచ్చిన వారికి రత్నాలను ఇతర ధనధాన్యాలను బహుమతిగా ఇచ్చాడు. పట్టణమంతా ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆయన సుశర్మపై నా విజయం చాలా స్వల్పమైన అంశం. నా కుమారుడిదేవి నిజమైన విజయం. అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, జపతపాలు చేయండి. పట్టణ ప్రధాన వీధిలో విజయ సూచిక పథకాలు ఎత్తండి. ప్రజలందరూ ఉత్సాహంలో నిండి ఉండేలా మృదంగ వాద్యాలు ఏర్పాటు చేయండి. ఉత్తర కుమారుడికి స్వాగతం పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. విజయంతో తిరిగి వస్తున్న ఉత్తర కుమారుని ఆహ్వానించడానికి విరటుడు సైనికులను, మంత్రులను, కన్యలను పంపాడు. విరటుడు తన అభ్యంత మందిరానికి చేరి పాచికలు తీసుకురావాల్సిందిగానే సైరేంద్రుడికి చెప్పాడు. కంకుడు అంటే యుధిష్ఠిరుడితో, నా కుమారుని విజయంతో నేను ఇప్పుడు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. రా, మనం పాచికలు ఆడదామన్నాడు. ఎదురో ద్యోతం ప్రారంభించాడు. చూడు, భూమింజియ్యాడని నా కుమారుడు కీర్తి సంపద, పేరుగల వీరులనే యుద్ధభూమి నుంచి పరిగెత్తించాడు అన్నాడు విరటుడు. కంకుడు నవ్వుతూ, అవును, నీ కుమారుడు నిజంగా అదృష్టవంతుడే. ఎంత అదృష్టం లేకపోతే బృహన్నల రథసాధిగా ఉంటాడు అన్నాడు కంకుడు. తన కుమారుని కాక బృహన్నలను పొగడంతో విరటును కోపం వచ్చింది. నేను నా కుమారుడి విజయం గురించి మాట్లాడుతుంటే నీవు ఆ నపుంసకుడిని ఎందుకు పొగుడుతున్నావు అన్నాడు విరటుడు. నేను దేని గురించి పొగుడుతున్నానో నాకు తెలుసు. బృహన్నల సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె ఎప్పుడూ అపజయం ఎరగదు. ఏ పనిలో అయినా రధికుడిగా ఉన్నా, ఎంత దుష్కర కార్యంలో అయినా జయించి తీరుతుంది అన్నాడు కంకుడు. ఈ మాటలతో విరటరాజు కోపం మరింత ఎక్కువైంది. కంకుడు మాటి మాటికి ఉత్తరుడు తక్కువ చేసి మాట్లాడుతున్న భావనతో ఆయన ముఖంపైకి పాచికలు విసిరేసి చెంపదెబ్బ కొట్టాడు విరటుడు. కంకుడికి గాయమే రక్తం వచ్చింది.
సమీపంలోనే ఉన్న సైరేంద్ర పరుగు పరుగును వచ్చి కంకుడి రక్తాన్ని చీర కొంగుతో ఒత్తి ఓ బంగారు పాత్రలోకి రక్తాన్ని పిండింది. మరింత కోపవశుడైన విరటుడు సైరేంద్రను ఉద్దేశించి, ఏమిటి అవసరమైన పని? ఎందుకు ఆ రక్తాన్ని పాత్రలోకి పిండుతున్నావు అని అడిగాడు. ఓ రాజా, సన్యాసి రక్తం భూమి మీద పడకూడదు. ఈ తడి రక్తపు చుక్కలు ఎన్ని భూమి మీద పడతాయో అన్ని సంవత్సరాల పాటు నీ రాజ్యంలో వర్షాలు కురవవు. అందుకే నేను ఇలా రక్తాన్ని పాత్రలోకి పిండాను. తమకు కంకుని మహత్యం తెలీదు కాబోలన్నది సైరేంద్రి. ఇంతలో దౌవారీకుడు వచ్చి ఉత్తర రాకుమారుడు బ్రహ్మణులా వచ్చారు. ఉత్తరుడు రాజదర్శనానికి వేచి ఉన్నాడని తెలియజేశాడు. విరటుడు సంభ్రమాచారంతో లేచి నిలబడి లోపలికి రమ్మనమని చెప్పాడు. ఈ సమయంలోనే కుంకుడు ఆ దౌవారికుడితో, బ్రహ్మణులను లోపల రానీకు, బయటే నిలువు అన్నాడు. విరటుడు తన్ను కొట్టగాయని గాయంతో రక్తం కారినందున అది బ్రహ్మణుల అంటే అర్జునుడికి తెలియకుండా ఉండేది కానీ అలా అన్నాడు. తనని ఈ విధంగా చూస్తే అతడు కోపం కట్టలు తెచ్చుకుంటుందని భావించాడు. ఒక్క ధర్మ యుద్ధంలో తప్ప మరి ఏ సందర్భంలోనూ తాను అలా గాయపడడం అర్జునుడు సహించడని భావించాడు. ఉత్తరుడు ప్రవేశించి తండ్రికి వందనం చేశాడు. కంకుడు కూడా వందనం చేయని ఉద్దేశించి అతడి వైపు చూడగా చెంపపై రక్తగాయం కనిపించింది. దీంతో ఉత్తరుడు విభ్రాంతి చెందాడు. కంకుడే ధర్మరాజు అని ఉత్తర కుమారుడికి తెలుసు. ఓ రాజా, ఈ మహనీయుని ఎలా గాయపరిచేవారు అని అడిగాడు. విరటుడు కుమార్తో, ఈ స్వల్పమైన దాని గురించి ఎందుకు ఇప్పుడు ఆందోళన? నీవు కౌరవ సైన్యాన్ని వేటాడి జయించి జయప్రదంగా తిరిగి వస్తున్న సందర్భంలో ఈ విషయంలో నేనెంతో ఆనందిస్తుండగా ఈతడు సమయాన్ని గుర్తించకుండా ఈర్ష్యతో మాట్లాడుతుంటే నేనే కొట్టాను. ఎన్నిసార్లు నీ పేరెత్తినా అన్నిసార్లు ఈ దురదృష్ట బ్రాహ్మణుడు ఆ నప్పించకుండా పోగొడుతున్నాడు. ఏమైనా నేను తప్పు చేశాను? అతను కొట్టినందుకు విచారిస్తున్నాను. ఈ విషయం ఇక చర్చించిన అవసరం లేదన్నాడు. ఉత్తర రాజకుమారుడు భయభ్రాంతుడయ్యాడు. అయ్యో, మీరు తీరనితో నేరం చేశారు. ఈ క్షణమే ఆయన పాదాలపై పడి క్షమాపణ కోరండి. లేని పక్షంలో మనమంతా కూకటి వేళతో కూలిపోతామన్నాడు తండ్రి విరటుతో. విరటుడికి ఇదంతా అర్థం కాలేదు. ఏమి చేయాలో పాలిపోక అలాగే నిలబడిపోయాడు. కానీ ఉత్తరుడు పదే పదే చెప్పడం, బతిమాలడం, నిర్బంధించడం వల్ల విరటుడు కంకుడికి క్షమాపణ చెప్పక తప్పలేదు. కంకుడి ముందు తల వంచి నమ్రతతో తన తప్పును క్షమించవలసిందిగా కోరాడు. తర్వాత కుమారుని కౌగిలించుకున్నాడు. కుమారా, నీవు నిశ్చయంగా వీరుడువు. నీ వృత్తాంతమంతా వినడానికి నేనెంతో ఆతృతతో ఉన్నాను. నీవెలా ఆ కౌరవ సైన్యాన్ని ఓడించావు, ఎలా ఆవులను మరలించి తెచ్చావని ప్రశ్నించాడు. ఉత్తరుడు తన తలను దించుకొని, నేను ఏ సేనను జయించలేదు, ఏ ఆవులను మరలించి తేయలేదు. ఆ పనంతా ఓ దేవకుమారుడు చేశాడు. అతడు మన పని తనదిగానే భావించి నన్ను బతికించాడు. కౌరవ సైనికులు ఓడించి పరిగెత్తించాడు. మన ఆలమందలను మరలించి తెచ్చాడు. నేనేమీ చేయలేదు అన్నాడు. వీటిని విరటుడు నమ్మలేకపోయాడు. ఆ దైవకుమారుడు ఎక్కడున్నాడు? ఆ మహావీరునికి నేను వందనం చేసి నా కుమారుని రక్షించినందుకు, కౌరవ సేనను ఓడించినందుకు నా కృతజ్ఞత చూపించవలసిందే ఉన్నది. కౌరవ సేనను ఓడించినందుకు నా కృతజ్ఞత చూపించవలసి ఉంది. అతడికి నా కుమార్తె అంటే ఉత్తర రాకుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను. వెళ్ళి మీ ఆ వీరుని తీసుకురా అన్నాడు విరటుడు. ప్రస్తుతం అతడు అంతర్ధానం అయ్యాడు. ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ రాగడ్డు అని ఉత్తర కుమారుడు నిజమే పలికాడు. అర్జునుడు నిజంగా దేవకుమారుడే. అప్పటి ప్రహున్నలాగా అంతర్ధానమయ్యాడు. విరటరాజు సభాంగణంలో పట్టణ ముఖ్యులందరూ కొలువు తీరి ఉత్తర రాకుమారుడి విజయాలు కీర్తించి ఒక ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. కంకుడు, వంటలవాడైన వలలుడు, బృహన్నుల, తంత్రీపాలుడు, ధర్మగ్రంథుడు వీరు కూడా ఎవరో పిలవకుండానే ఆ సభకు వచ్చి రాజుల మధ్యలో కూర్చున్నారు.
కొందరు ఆశ్చర్యపోగా మరికొందరు వారిని మనసులో సమర్థించారు. ఈ సేవకుల కష్ట సమయంలో రాజుకు ప్రజలకు గొప్ప సాయం చేసినందుకు ఆ మాత్రం చనువు తీసుకోవడానికి తగిన వారేనే అభిప్రాయపడ్డారు. పెరట్రాజు సభకు వచ్చాడు. రాజపుత్రులు పట్టణ ప్రముఖులు కూర్చుండే స్థానంలో కంకుడు, వలలుడు, ప్రహున్నల, తంత్రిపాలుడు, ధర్మగంధుడు కూర్చుని ఉండటం చూశాడు. కోపావేశయ్యాడు. వారి పనికి తన అసమ్మతం ప్రకటించాడు. దీంతో వారంతా లేచి సభా మధ్యమానికి వచ్చి విరట్రాజు కొలువులో పనిచేస్తున్న తాము పాండవులను ప్రకటించారు. కాసేపు మాన్రెడిపోయాడు విరట్టుడు. తెప్పరిల్లి కొని ఇన్నేళ్లుగా పాండవులు తనకు సేవ చేయడానికి తలుచుకుని ఆనంద పారవశుడయ్యాడు. యుధిష్ఠిరుడు కౌగిలించుకుని తన కృతజ్ఞత తెలిపాడు. తన రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని యుధిష్ఠిరుడికి ఇచ్చివేశాడు. యుధిష్ఠిరుడు స్వీకరించి తిరిగి విరటుడికే సమర్పించాడు. విరటుడు తన కుమార్తె అయిన ఉత్తర రాజకుమార్తెని అర్జునుడికి వివాహం చేయడానికి నిశ్చయించారని తెలిపాడు. కానీ అర్జునుడు, వద్దు, అలా చేయడం పద్ధతి కాదు. ఉత్తర రాకుమార్తె నా వద్ద ఆటపాట నేర్చుకున్నది. నేను ఆమెకు గురువును కనుక ఆమెకు నేను తండ్రి లాంటి వాడిని అవుతానన్నాడు. అయితే ఆమెను తన కుమారుడైన అభిమన్యుడికి భారీగా చేసేందుకు సమ్మతించాడు. ఇంతలో దుర్యోధనుడి వద్ద నుంచి వార్తాహరులు సభకు వచ్చాడు. ధర్మరాజును ఉద్దేశించి, కుంతీ కుమార, ధనంజయుడు తాను తొందరపాటుతో చేసిన పని వల్ల మరలా మీరంతా అరణ్యవాసానికి వెళ్ళవలసి ఉంటుందని చెప్పడానికి దుర్యోధనుడు చాలా విచారిస్తున్నాడు. అర్జునుడు 13వ సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి కాక మునిపే తను తాను బయట పెట్టుకున్నాడు. కావున మొదట్లో చేసుకున్న వాగ్దానం మేరకు మీరంతా మళ్ళీ 12 ఏళ్ల వనవాసం చేయాల్సి ఉంటుందని ప్రకటించాడు వార్తాహరుడు. ఈ మాటకు యుధిష్ఠిరుడు నవ్వాడు. ఓయ్ వార్తాహరులారా, మీరు వెళ్ళి దుర్యోధనుతో ఈ విషయం చెప్పండి. గౌరవులైన భీష్మాదులను, ఖగోళ శాస్త్రజ్ఞులను సంప్రదించి వనవాసం, అజ్ఞాతవాసం ముగింపు సక్రమంగా జరిగింది లేనిది తెలుసుకోమని చెప్పండి. నీ సైన్యంపైకి ధనంజయుడు గాంధీరావం ప్రయోగించడానికి ముందే మా వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయిందని చెప్పండి అన్నాడు యుధిష్ఠిరుడు.